వల్ల సురేందర్ రెడ్డి, రవితేజలు ఎంత నష్టపోయారో తెలియదు కానీ ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ మాత్రం చేతులు కాల్చుకున్నాడు. 25 కోట్లలో తీయాల్సిన ఈ సినిమాకి 40 కోట్ల వరకు ఖర్చు అయిందట. అంటే అక్కడే 15 కోట్లు ఎగిరిపోయాయి. చివర్లో ఫైనాన్షియల్ సమస్యలు రావడంతో ఎన్టీఆర్ ఈ సినిమాని ఆదుకున్నాడు. దాదాపు 12 కోట్లకు పూచీకత్తు ఇచ్చి ఈ సినిమాని రిలీజ్ చేయించాడు. సినిమా విడుదలైంది కానీ డబ్బులు వెనక్కి రాలేదు. దాంతో 6 కోట్లు తన సొంత డబ్బు ఇచ్చి వ్యవహారాన్ని సెటిల్ చేశాడు. అక్కడితో అయిపోలేదు. ఈ సినిమాని నైజాంలో విడుదల చేసిన దిల్ రాజ్కి ఒక సినిమా ఫ్రీగా చేసి పెడతా అని మాటిచ్చాడు. ఒక్కో సినిమాకి దాదాపు 8 కోట్ల పారితోషికం తీసుకుంటాడు ఎన్టీఆర్. అంటే కిక్ 2 వల్ల మరో 8 కోట్లు పోయినట్టే. అంటే కిక్ 2 వల్ల మొత్తం 14 కోట్ల నష్టాన్ని భరించాడన్నమాట తారక్. ఇంకొంతమంది ఫైనాన్షియర్లు తమ బాకీలు తీర్చమని కళ్యాణ్ రామ్ మీద, మధ్యవర్తిగా ఉన్న ఎన్టీఆర్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని టాక్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నానని, ఆ సినిమా తప్పకుండా మీకే ఇస్తానని ఫైనాన్షియర్లకు మాటిచ్చాడట కళ్యాణ్ రామ్. అంటే అన్నయ్య కోసం మరో సినిమాని ఎన్టీఆర్ చేసి పెట్టాలన్నమాట. తనకు ఏ మాత్రం సంబంధం లేని సినిమాలో తలదూర్చి ఎన్టీఆర్ ఎంతలా ఇరుక్కుపోయాడో పాపం అంటూ టాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు.